అప్పుల్లో తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయో తెలుసా? గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసింది అంటూ కొత్త ప్రభుత్వాలు ఆరోపణలు చేస్తున్నటువంటి వేళ ఈ లెక్కలు తెలుసుకోవాలి అనే ఉంటుంది కదా. పైగా దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మనం ఎంత అప్పు చేశామో కూడా తెలియాలి కదా. ఇలాంటి అనుమానంతో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగినటువంటి ప్రశ్నకు ఆర్థిక మంత్రి లోక్సభకు ఇచ్చినటువంటి రాతపూర్వక సమాధానం చూస్తే విషయాలు అర్థమైపోతాయి. ఈ మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు సుమారు 5,63,000 కోట్లు ఉంది. అదే తెలంగాణ విషయానికి వస్తే 4,42,000 కోట్లు ఉంది. ఈ అప్పుల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి చూస్తే ఏపీలో 34.7%, తెలంగాణలో 26.4% నమోదయ్యాయి. అంటే తెలంగాణ కంటే ఏపీ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లే. ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి చూస్తే దేశం మొత్తం మీద ఎక్కువ అప్పున్నటువంటి రాష్ట్రం తమిళనాడు అయితే ఆ తరువాత స్థానాలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఈ నెలాఖరుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అప్పు సుమారుగా 2,70,00,000 కోట్లకు చేరిందట.